వగలం దళపతి మన అందరి అభిమాన యువ నాయకులు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి యువ ప్రభంజనం నారా లోకేష్ గారికి స్వాగతం సుస్వాగతం. యువ కెరటం యువగలం దళపతి యువ కిరీటం లోకేష్ గారికి స్వాగతం సుస్వాగతం. కార్యకర్తల సంక్షేమ విభాగ సృష్టికర్త శంకరావం సారథి లోకేష్ గారికి స్వాగతం. పెద్ద ఆయన ఎన్టీ రామారావు గారికి నివాళులు అర్పించవలసిందిగా లోకేష్ గారిని ఆహ్వానిస్తా ఉన్నాం. ఎన్టీఆర్ లోకేష్ గారి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. జై తెలుగుదేశం. ఇప్పుడు ఈ కార్యక్రమానికి సభాధ్యక్షత వహించి ముందుకు నడిపించవలసిందిగా మీ అందరి అభిమాన నాయకులు స్థానిక శాసనసభ్యులు పయ్యావుల కేశవన్న గారిని ఆహ్వానిస్తా ఉన్నాం. సభా కార్యక్రమానికి విచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాం. ఈరోజు 3 సమావేశాల్లో మొట్టమొదటిది ఉరవకొండ నియోజకవర్గంలో ఈ సమావేశం ఏర్పాటు చేయబడుతోంది. శంఖారావం పేరుతో నారా లోకేష్ గారు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలోనూ ఏర్పాటు చేసినటువంటి ఈ సమావేశం ఎక్కడికి పోయినా కూడా కార్యకర్తలు ప్రజలు జేజేల మధ్య సాగుతూ ఉన్నటువంటి విషయాన్ని సందర్భంగా గుర్తు చేస్తున్నాం. ఎక్కువ మంది వక్తలుండరు. కొత్త ఒరవడిని పార్టీలో ప్రవేశపెట్టారు. ఎక్కువ మంది వక్తలుండరు. 1-2 మాత్రమే మాట్లాడతారు. కాబట్టి ముందుగా మనకు కొత్తగా పొత్తులో మనతో పాటు కలిసి సాగుతున్నటువంటి మిత్రపక్షమైనటువంటి జనసేన నైనా ముందు కూర్చోవాలంటే వాళ్ళు అడుగుతున్నారు. మీరు దయచేసి 10 మంది వెనకాలకు చాలా మందికి అడ్డమవుతున్నారు. మీరు కూర్చోండి దయచేసి. ఈ మీడియా సెంటర్లో ఉన్న 10 మంది కూర్చోవాలి. మీరు కూర్చోకపోతే సమావేశంలో వచ్చి మళ్ళీ కూర్చోబెడతారు మిమ్మల్ని. వాలంటీర్లు కూర్చోబెట్టండి, వీళ్ళని కూర్చోబెట్టండి. ఈ 5 మంది కోసం వెనకాల డిస్టర్బ్ అవుతున్నారు. దయచేసి కూర్చోండి. పొత్తులో మనతో పాటు కలిసి నడుస్తున్నటువంటి జనసేన పార్టీకి సంబంధించినటువంటి నియోజకవర్గ ఇన్ఛార్జ్ గౌతమ్ గారిని మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. అందరికీ నమస్కారం. వేదిక మీద ఉన్న పెద్దలు, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్న గారికి, ఉరవకొండ శాసనసభ్యులు మన ప్రియతమ నాయకులు పయ్యావుల కేశవన్న గారికి, జన సైనికులకు, టీడీపీ కార్యకర్తలకు, అభిమానులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు, ప్రతి ఒక్కరికి నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. ఈ శంకరావం వేదికగా మీ అందరికీ ఒకటి తెలియజేసుకుంటున్నా. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్ రెడ్డి పరిపాలన ఎలా ఉందంటే, ఈ జగన్ రెడ్డి పరిపాలన చూసి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు పొత్తు కలిసి ఈ జగన్మోహన్ రెడ్డి అరాచకరం ఇదన్నిటినీ కూడా అంతం చేయడానికే ఈ కూటమి ఏర్పడిందని చెప్పేసి ఈ వేదికగా నేను తెలియజేస్తున్నా.
రాష్ట్రంలో జరుగుతున్న మోసాలు, జగన్ రెడ్డి పాలన ఎలా ఉందంటే మనకు రాజధాని లేదు, అమరావతి ఆగిపోయింది, మెగా డిఎస్సి లేదు, సిపిఎస్ రద్దన్నాడు, పోలవరం లేదు, అమరావతి లేదు, పరిశ్రమలు పోయాయి, ఇసుక దోపిడీ, మద్యం దోపిడీ, జీతాలు లేవు, దొంగ ఓట్లు. ఇది జగన్ రెడ్డి ప్రభుత్వంలో ఈ విధంగా అరాచకం జరుగుతూ ఉంది. మరి ముఖ్యంగా ఈ జగన్మోహన్ రెడ్డి గురించి చెప్పాలంటే సొంత చెల్లి, సొంత తల్లిని కూడా సొంత పార్టీ నాయకులతో దూషించే ఈ రాష్ట్రంలో కాదు, ఈ దేశంలో ఏ సీఎం అయినా ఉన్నాడంటే ఆ జగన్ రెడ్డి అనేది తెలియజేస్తున్నాను. మరి ఒక్కసారి ఈ వేదిక చెప్తున్నా, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా దూషించే అర్హత ఈ జగన్ రెడ్డికి లేదని చెప్పేసి ఈ సభా వేదిక నేను తెలియజేస్తున్నా. ఇంకొకటి, జగన్మోహన్ రెడ్డి సిద్ధం సభలు పెడతా ఉన్నాడు. వై నాట్ 175, వై నాట్ 175 అంటున్నాడు. వై నాట్ పులివెందుల అంటున్నాను. వై నాట్ పులివెందుల? మీరు 175 నియోజకవర్గాల్లో మొదటగా రాష్ట్రంలో ఏ నియోజకవర్గం ఓడిపోతారంటే అది ఉరవకొండ నియోజకవర్గంలో వైసీపీ ఓడిపోతుందని మీ అందరికీ తెలియజేస్తున్నాను. మరొకసారి మన అన్న పయ్యావుల కేశవన్న గురించి తెలియజేయాల్సిన అవసరం లేదు. ఉరవకొండలో అభివృద్ధి జరిగిందని సంఘాలు కొట్టుకుంటున్నారు ఈ వైసీపీ ప్రభుత్వ నాయకులు. ఉరవకొండ నియోజకవర్గంలో చెప్తున్నా, అభివృద్ధి అంటే పయ్యావుల కేశవన్న, కేశవన్న అంటే అభివృద్ధి అని చెప్పేసి తెలియజేసుకుంటున్నా. మరి అంతేకాకుండా ఉరవకొండ నియోజకవర్గంలో గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు అన్న అభివృద్ధి ఏంటి అంటే రోడ్ల నిర్మాణం కానీ, ప్రభుత్వ భవనాలు కానీ, కాలేజీలు కానీ, ప్రభుత్వ ఆసుపత్రులు కానీ, ఇక్కడ ఉన్న డిపో కానీ ఎవరైనా నిర్మించారు అంటే అది పయ్యావుల కేశవన్న గారు అని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తున్నా. మరి అంతేకాకుండా మీ అందరికీ తెలిసిన విషయమే, వర్షాకాలంలో వచ్చినప్పుడు కొన్ని పల్లెలు మునిగిపోయాయి. ఈ ప్రభుత్వం వచ్చి ఆదుకుందా అంటే ఎవడు కూడా ప్రభుత్వాన్ని వచ్చి చూసిన నాయకుడే లేడు. అలాంటి సందర్భంలో మన పయ్యావుల కేశవన్న గారు తన భూమిని సైతం ఆ ఊరి గ్రామ ప్రజలకు అందరికీ కూడా పంచిపెట్టిన మహానుభావుడు ఎవరైనా ఉన్నారంటే మన పయ్యావుల కేశవన్న అని మీ అందరికీ తెలియజేసుకుంటున్నా. మరి అంతేకాకుండా ఉరవకొండలో పయ్యావుల కేశవన్న గారిని మరొకసారి గెలిపించి అసెంబ్లీలో తన గలం వినిపించే విధంగా జన సైనికులు, టీడీపీ కార్యకర్తలు అందరూ కూడా ఈ 40 రోజులు కష్టంగా ప్రతి ఒక్కరు కృషి చేసి అసెంబ్లీ నుంచి ఉరవకొండ నియోజకవర్గం మరొకసారి రాష్ట్రంలో ఉన్న అవినీతిని ఇదంతా కూడా మన పయ్యావులన్న మన దీని అంతా తెలియజేస్తారని అనుకుంటున్నాం. ఉరవకొండలో ఎప్పుడు సెంటిమెంట్ కాబట్టి వస్తుంది. ఆంధ్రప్రదేశంలో రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసే ఉరవకొండలో మనం గెలవలేరంటారు. ఈసారి జన సైనికులు అందరూ కూడా మరి టీడీపీ శ్రేణులు వాళ్ళందరూ కూడా కలిసి రాష్ట్రంలో ఉన్న సెంటిమెంట్ ఏదైతే ఉందో రాష్ట్రంలో వచ్చేది జనసేన టీడీపీ ప్రభుత్వమే, ఉరవకొండలో గెలిచేది పయ్యావుల కేశవన్న మాత్రమే మీ అందరికీ తెలియజేసుకుంటున్నా.